ప్రాసెస్లో అమరావతి డెవలప్ అయ్యేది. దాన్ని గందరగోళం చేసి అక్కడ పేదలకు భూములు ఇస్తామని చెప్పి దాన్ని ఒక కులంతో లింక్ చేసి నానా బీభత్సం చేశారు కదా. ఇవాళ అనుభవిస్తున్నారంటే అందుకే అంటారు చేసిన కర్మల ఫలితం అనుభవించక తప్పదు అని. సో అమరావతి విషయంలో చేయకూడని తప్పులన్నీ జగన్ ప్రభుత్వం చేసింది. కసంతా చంద్రబాబు నాయుడు పైన, తెలుగుదేశం పైన. మీరు అది 29 గ్రామాలను అది పలానా కులానికి చెందిన వారు, ఒక గ్రామంలో ఒకటే కులం ఉంటారా అండి? అందులో పేదలు ఉంటారా? అన్ని కులాల వాళ్ళు ఉంటారు. లేదు తెలుగుదేశం వాళ్ళు భూములు కొన్నారు అక్కడ. సో ఇలా అసలు ఏ కారణాలే విచిత్రమైన భూములు కొంటే ఆ భూముల్ని ఆపండి, ఆ కొనుగోలును రద్దు చేయండి, మీకు ప్రభుత్వ అధికారం ఉంది కదా, ఇన్సైడర్ ట్రేడింగ్ అనుకుంటే ఆ భూములు కొనుగోలు ఆపండి. కానీ రాజధాని ఆపడేందుకు? పోనీ అది ఆపారు. పోనీ విజయవాడ రాజధానిగానో నడిపించనుంటారు. విజయవాడ చారిత్రాత్మక నగరం కదా, అది చేయకుండా ఒక చోట విశాఖ మేల వస్తా, ఉగాదికి వస్తా, డిసెంబర్కి వస్తా, జనవరికి వస్తా, ఇదే గోల 5 ఏళ్ళు ఎప్పుడు వస్తాను అక్కడ విశాఖ నుంచే పాలన సాగిస్తా, నేనే విశాఖకు వస్తున్నా, మీరు విశాఖకు రండి అని ముహూర్తాల మీద ముహూర్తాలు పెట్టి ఎన్ని ముహూర్తాలు మార్చారు. ఇంత గందరగోళం చేసుకున్నారు కనుక ఇవాళ 11 సీట్ల పరిమితం అయ్యారు. ఇప్పటికైనా అర్థం చేసుకొని, జరిగిన పొరపాటు అర్థం చేసుకొని, ఎస్ అమరావతి రాజధాని మేము కట్టుబడి ఉన్నాం, మాది పొలిటికల్లీ మిస్టేక్, లెట్స్ మూవ్ ఆన్ అనే స్టాండ్ తీసుకోగలగాలి. అది చాలా ధైర్యం ఉండాలి రాజకీయ నాయకత్వానికి. ఆ ధైర్యం లేక ఇంకా ఆ రోజున్న పరిస్థితుల్లో 3 రాజధానులు అన్నాం, ఈ రోజున్న పరిస్థితుల్లో 1 రాజధాని అంటాం, మళ్ళీ రేపున్న పరిస్థితుల్లో 4 రాజధానులు అంటాం, ఎల్లుండున్న పరిస్థితుల్లో 2 రాజధానులు అంటాం. ఇట్లా మారుతుందండి పరిస్థితులు మారడం ఏంటి? సో ఎప్పుడైనా రాజధాని పైన మీ వైఖరి ఏంటి? ఇప్పుడేం చెప్పండి, ఎస్ అమరావతి ఒక్కటే రాజధాని ఉన్న కరెక్ట్ కాదు, 3 రాజధానులు కరెక్ట్ అని చెప్పండి ధైర్యంగా. ప్రజలు మంచో చెడో నిర్ణయించుకుంటారు కదా. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి సార్. కూటమికే జైజేలు పలికారు అంటూ కూటమి నేతలు చెప్తుంటే శాసన మండలిలో మాత్రం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది సార్. నిన్న మండలిలో రాజధాని అంశం మీద చర్చ జరిగింది. అమరావతిని శ్మశానమని 5 ఏళ్ళు ఇక్కడి నుంచి పాలన చేశారు కదా అంటూ అచ్చెన్నాయుడు ధ్వజమెత్తితే తాత్కాలిక నిర్మాణాలు చేసి గొప్పగా చెప్పుకుంటే ఎలా అంటూ బొత్స కౌంటర్ ఇచ్చిన పరిస్థితి సార్. అండ్ ఈ 3 రాజధానులకు సంబంధించి పార్టీలో చర్చించి చెబుతాం అంటూ ఉన్నారు బొత్స. సారీ బొత్స బయట మేము చెప్పాం కదండి, మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీలో డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసి మేము చెప్తాము. 3 రాజధానులకి స్టాండ్ అయ్యారు, కానీ ఇప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, డిసైడ్ అవుతాము అంటూ ఉన్నారు సార్ బొత్స. అంటే వాళ్ళు 3 రాజధానుల విషయంలో వైసీపీ వెనక్కి తగ్గింది అనుకోవాలి. అంటే వెనక్కి తగ్గని తప్పనిసరి పరిస్థితి కదా. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి రాజధాని నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. ఇంకా 5 ఏళ్లలో ఈసారి గత టర్మ్లో జరిగిన పొరపాటు జరగకుండా చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడుతున్నట్టు కూడా ఉంది. గత టర్మ్లో చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే తాత్కాలిక నిర్మాణాలతోనే సరిపెట్టుకున్నారు. అవి కనీసం ఒక్కటంటే ఒక్కటి ఐకానిక్ టవర్ కట్టి ఉంటే అసలు అమరావతి నుంచి రాజధాని మార్పు 3 రాజధానుల ముచ్చటే వచ్చేది కాదు. కానీ 5 ఏళ్ల పాటు గ్రాఫిక్స్ చూపెడుతూ డిజైన్లు క్రియేట్ చేస్తూ మధ్యలో రాజమౌళితో డిజైన్లు, ఇలా సింగపూర్ డిజైన్లని ఆ ప్రాసెస్ అంతా 5 ఏళ్ళు నడిచింది. ఒక ప్రభుత్వం అధికారం ఉండేది 5 ఏళ్లకు. అది ఏదైనా 5 ఏళ్లలోనే జరగాలి, సబ్స్టాన్షియల్గా జరగాలి. ఇప్పుడు తెలంగాణ సెక్రటరియట్ అంత అద్భుతమైన సెక్రటరియట్ కేసీఆర్ ప్రభుత్వం 6 నెలల్లో నిర్మించింది, 7 ఏళ్లలో నిర్మించింది. మరి 5 ఏళ్లలో కూడా అంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఒక సెక్రటరియట్ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారు? హైదరాబాద్లో తెలంగాణ సెక్రటరియట్ కన్నా గొప్పగా ఏం కడతారు? రేపు పర్మనెంట్ సెక్రటరియట్ చూస్తాం కదా, ఇంతకన్నా బ్రహ్మాండంగా ఉంటుందో అవసరమా? ఇంతకన్నా పార్లమెంటు కొత్త భవనాలే 1 ఇయర్లు అయిపోయాయి కదా. అందువల్ల కారణాలు ఏదైనా లాస్ట్ టర్మ్లో చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే 5 ఏళ్ల పాటు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలతోనే సరిపుచ్చారు. దాని ఫలితం కూడా అనుభవించారు. ఎందుకంటే మీకు ఎలక్షన్స్లో మంగళగిరి నుంచి లోకేష్ ఓడిపోయాడు 19లో, తాటికొండ నుంచి టీడీపీ ఓడిపోయింది. రాజధాని ప్రాంతంలో ఉన్న సీట్లన్నీ టీడీపీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోతాను ప్రజలు ఎందుకు తీర్పు చెప్తారు లేకపోతే? సో ఆ అనుభవం నుంచి ఈసారి తెలుగుదేశం నేర్చుకుంటున్నట్టు కనబడుతోంది. అందువల్ల ఈ నిర్మాణాలని 5 ఏళ్లలో పూర్తి చేయాలి.